నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ప్రయాణం. గత వారం గాంధారి కిలకు సంబంధించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం, ఎన్నో చూసాం. ఈ వారం కూడా ఇంకా అబ్బురపరిచేటటువంటి విశేషాలు, తర్వాత ఆశ్చర్యం కలిగించేటటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మనం ఈ వారం చూద్దాం. పదండి. సో మనం పైకి వెళ్దాం, అమ్మవారి గుడి దగ్గరికి వెళ్దాం. సో ఇప్పుడిప్పుడే భక్తులు కూడా ఇక్కడికి చాలామంది వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. తర్వాత ఇక్కడ కొద్దిమంది కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్ రామ్ రామ్ సేనార్తి. రామ్ రామ్. మీ పరిచయం? సార్ నా పేరు గంజి రాజన్న. ఇంతకుముందు నేను ఆదివాసీ నాయకపూడి సేవా సంఘం మంచిర్యాల జిల్లాకు అధ్యక్షునిగా ఉన్నా. అట్లనే ఇప్పుడు అంటే ఇంతకుముందు మళ్ళీ ఆలయ కమిటీ వైస్ చైర్మన్గా కూడా ఉన్నా. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా దేవుళ్ళ పౌర్ణమి అంటాము. ఇప్పుడు ఈ దేవుళ్ళ పౌర్ణానికి మనము మా యొక్క ఆది దేవతలకు అన్నిటికి కూడా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటాం. ఈ మొక్కులు చెల్లించుకుంటున్న సందర్భంలో ఇప్పుడు గాంధారికిల మైసమ్మ జాతర నేటి రోజు ప్రారంభం కాబోతా ఉంది. ఈ రోజు నుంచి మైసమ్మ జాతర ప్రారంభంగా అక్కడ ఉన్నటువంటి అమ్మవారు మైసమ్మ. అయితే ఇప్పుడు ఈ రోజు మనకు సదర్ల భీమన్న అని గ్రామానికి దగ్గరలో భీమన్న గజాలు ఉంటాయి. ఏదైతే ప్రకృతి సిద్ధమైనటువంటి కర్రలు, లేకపోతే ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ రాళ్ళు, ఈ వనము, అడవి, లేకపోతే నీరు, వీటినే మేము ప్రకృతి దేవతలుగా కొలుస్తాం. అంటే మీరు ఎక్కువగా భీముని కూడా పూజిస్తారు? అవునండి, భీముని కూడా ఆరాధిస్తుంటారు. భీమన్నే ఈ నాయకపోడుకు హిడంబికి, భీముడికి హిడంబికి పెళ్ళి అయితే ఘటోత్కచుడు అనే వ్యక్తి జన్మిస్తే ఆ వంశం నుండి వచ్చిన తెగే ఈ నాయకపోడు తెగ. సో మీకు తెలిసినవి ఏంటి? మీరు కూడా చరిత్ర వినుంటారు, మీ పూర్వీకులు కూడా చెప్తుంటారు కదా, ఈ కోట గురించి, ఈ గాంధారి ఖిల గురించి మీకు తెలిసినటువంటి ఏంటి? ఈ కోట పురాతనంగా తరతరాలుగా ఈ యొక్క పూజా విధానం అంతా నాయకపోడు సమాజానికి సంబంధించినటువంటి రొడ్డ పూజారులచే పూజింపబడుతున్నటువంటి ఈ యొక్క ఖిల. మైసమ్మకు పూజ చేయాలి అంటే, మైసమ్మ తల్లిని ఒప్పియాలంటే రొడ్డ పూజారులతో పూజారులు తీసుకొని వచ్చిన దాని ప్రకారమే. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజులు కావచ్చు, వీళ్ళు అంటే రొడ్డ పూజారులను తీసుకొని వచ్చి అమ్మవారికి పూజలు చేయించి అమ్మవారితో మాట్లాడించేవారు. అంటే వాళ్ళకు సమస్యలు కానీ ఏంటి, ఏం చేయాలి, పరిష్కారం, ఇదంతా ఆ పూజారులతోనే అమ్మవారికి మాట్లాడించేవారు. అవునండి. అయితే ఇక్కడ ఈ పూజారులు చేస్తే ఆ యొక్క తల్లికి ఏదైనా యుద్ధానికి పోయినా, లేకపోతే పంట వేయడానికి ఇప్పుడు ఆ జీడికోట అనే ప్రాంతంలో పంటలు వేసేది, కొర్రలు, సామలు, అవి ఆ పంట వేసేటప్పుడు మైసమ్మ తల్లికి మొక్కు చెల్లించుకోవాలి. ఫస్ట్ పంట వేసే ముందు మొక్కు చెల్లించుకోవాలి. పంట సమృద్ధిగా వండిన తర్వాత కూడా అదే పంటను తీసుకొచ్చి నైవేద్యంగా పెడతాం. ఆ పంట వచ్చే సమయమే మాఘశుద్ధ పౌర్ణమి. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఈ 3 రోజుల ఏదైతే పండుగ ఉందో అందుకు ఇప్పుడు పెట్టుకుంటారు. అవును, పంట చేతికి వస్తుంది, పండుగ చేస్తారు. ఏంటి 3 రోజుల పండుగ? ఏ రోజు ఏం చేస్తారు? శుక్రవారం నాడు ప్రథమ ఘట్టమైనటువంటి సదర్ల భీమన్న నుండి మా యొక్క దేవతలు ఏదైతే ఇంటికాడ ఉన్నటువంటి దేవతలు, మా విగ్రహాలు ఏదైతే గుర్రాలు కావచ్చు, లేకపోతే ఏనుగులు కావచ్చు, లేకపోతే బాణాలు కావచ్చు, శూలాలు కావచ్చు, ఇవన్నిటి కూడా ఇంటికాడ నుండి పట్టుకొని వచ్చి సదర్ల భీమన్న కాడ ప్రతి మీ తెగలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఇట్లాంటివి ఏవి ఉన్నా కానీ తెస్తారు. ముఖ్యమైన దేవతలు ఏవి ఉన్నా కానీ తీసుకొని వచ్చేసి సదర్ల భీమన్న కాడ అందరం సమావేశమై తప్పెటగూళ్ళు, పిల్లన గ్రోవి, ఇటువంటి కల్చర్ తోటి, ఈ సంస్కృతి తోటి ఈ యొక్క దేవతను మేము గోదావరికి మా యొక్క బుట్టలు ఉంటాయి, ఆ బుట్టలను నెత్తి మీద పెట్టుకొని తప్పెటగుళ్ళతోటి కాలి నడకన మేము మంచిర్యాల దగ్గర ఉన్నటువంటి గోదావరికి ప్రయాణం అవుతాం. ఈ ప్రయాణం అయ్యి ఇవాళ రాత్రి వరకు మళ్ళీ మేము అదొక గంగ స్నానాలు పూర్తి చేసుకొని గంగ స్నానాలు పూర్తి చేసుకొని, అంటే ప్రతిసారి శుక్రవారమే వస్తుంది? శుక్రవారమే స్టార్ట్ అవుతుంది. ప్రతిసారి శుక్రవారం స్టార్ట్ అవుతుంది, ఆదివారం నాడు ఎండ్ అవుతుంది. ఆదివారం ఎందుకంటే తల్లికి ఒక ఇష్టమైనటువంటి రోజు. ఆ రోజు జంతు బలులు అవన్నీ ఉంటాయి కాబట్టి తల్లికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి. కంటిన్యూ చేసే ముందు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఏంటిది? మైసమ్మ కాడ పట్నాలు వేసిన తర్వాత ఏది కానీ జడత పడతాం. బలులు మాత్రం ఇక్కడ దగ్గర చేయకుండా పోతరాజు అని, అది పోతరాజు అంటాం, పోతరాజు దగ్గర మాత్రమే బలులు చేస్తాం. అట్లా
ఇదంతా కంటిన్యూ. అయితే శుక్రవారం రోజు మీరు అవన్నీ చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఏంటి శనివారం? శుక్రవారం నాడు గోదావరి నుండి వచ్చిన తర్వాత భీమన్న కాడ సదర్ల భీమన్న కాడ మళ్ళీ ఆడ ఆటపాట చేసి ఆ రాత్రి అంతా అక్కడే ఉండి తెల్లవారి శనివారం రోజు ఇలా పొద్దుపొడిసే సందర్భంలో భీమన్నకు పట్నాలు వేస్తాం. అక్కడ శుద్ధి కార్యక్రమం అంతా చేసి భీమన్నకు తెచ్చిన గంగ స్నాన నీళ్ళతోటి ఆడ శుద్ధి చేసి పట్నం వేసి అక్కడ తండ్రిని ముదుగాలు ఒప్పించుకొని అక్కడ కూడా జడత పట్టుకొని బలులు ఇచ్చి అక్కడి నుండి ఏదైతే మనం సేకరించినటువంటి గోదావరి జలాలను తీసుకొని వచ్చి శనివారం సాయంత్రం 4 నుండి 5 గంటల మధ్యలో ఈ జీడికోట ప్రాంతానికి చేరుకుంటాం. మనం ఇప్పుడు వచ్చినటువంటి ద్వారం ఇది 3వ ద్వారం. 3వ ద్వారం దగ్గరికి వస్తున్నాం మనం. మైసమ్మ తల్లి 3వ ద్వారం దగ్గర ఉంది. అమ్మను దర్శించుకుందాం. సో ఇక్కడ మనం ఈ చెప్పులు ఇవన్నీ షూస్ ఇక్కడ వదిలేసి అమ్మవారిని దర్శించుకుందాం. రైట్, ఇక మనం ఇక్కడ నుంచి 3వ ద్వారం దగ్గరికి వచ్చాము. చాలా పెద్ద ద్వారం, అక్కడే మైసమ్మ తల్లి ఉన్నారు. ఒకసారి వెళ్దాం. ఏంటి మైసమ్మ తల్లి ఇక్కడ అప్పుడు ఎందుకు పెట్టుకునే వాళ్ళు, ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ కాకతీయ సామంతుల సైనిక స్థావరమే ఈ యొక్క కోట. సో అందుకే పూర్తిగా చుట్టూ గొలుసు కట్టు చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవును. సైనికులు ఏది కూడా యుద్ధానికి వెళ్దామన్నా మొట్టమొదటగా మైసమ్మ తల్లికి పూజ చేయకుండా ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరిగేటివి కావు. ఏ యుద్ధానికైనా ఏ మంచి కార్యక్రమానికైనా మైసమ్మ తల్లికి బలులు అంటే జంతు బలులు చేసిన తర్వాతనే విజయం కోసం ఆ యొక్క జంతు బలులు ఇచ్చి. అప్పట్లో ఇవన్నీ సర్వసాధారణంగా ఉండేవి. అంటే బలి ఇచ్చిపోయి ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళొచ్చి మనం అమ్మవారికి నైవేద్యం పెట్టినామనే దాని మీద వెళ్ళి పోరాడి రావడం ఇట్లాంటివన్నీ జరిగేవి. సో ఇక్కడ మనం ద్వారం చూసినాం కదా, ఇంత పెద్ద ద్వారం. సో ఇక్కడికి మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు టైగర్ నమస్కారం. నమస్కారం అండి. సో పూజారి గారు, సో నిజంగా ఒక విశేషమైనటువంటి ఇది కోట అని కూడా చెప్తా ఉంటారు. అమ్మవారికి పూజలు ఇక్కడ నిత్యం జరుగుతుంటాయా? అసలు ఏంటి చరిత్ర గురించి ఏం చెప్తారు? అమ్మవారు దాదాపుగా ఒక 700 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ కొలువుదీరున్నది. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైనది. గాంధారికిల మైసమ్మ అని అంటే ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న కోటలలో ఇది ఒక ప్రత్యేకమైన కోట. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా మేము నిర్వహిస్తూ ఉంటాం. నాయకపూడ ఆదివాసీ తెగకు చెందిన వాళ్ళం. మా పూర్వీకుల పరంపరని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాం. వాళ్ళు పూజలు చేసిండ్రు, మేము అదే పరంపరలో కూడా అదే సంస్కృతి సంప్రదాయాల ప్రకారం కూడా ఇప్పటికీ మేము పూజలు సంబంధించిన వాళ్ళే ఇక్కడ పూజలు పూజారులుగా మేము చేస్తున్నాం. ఈ మాఘశుద్ధ పౌర్ణమికి అమ్మవారికి పెద్ద ఎత్తున అమ్మవారికి పూజ జాతర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ ఆషాఢ మాసంలో బోనాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది పెద్ద ఎత్తున. 108 ప్రతి సంవత్సరం 108 మట్టి కుండలలో బోనాన్ని వండుకొని మన అక్కడ ఏదైతే కళావేదిక స్టేజ్ ఉంది కదా, అక్కడ నుండి మా నాయకపోడు తెగకు చెందిన వాళ్ళంతా కూడా గిరిజనేతలు అందరూ కూడా వస్తారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. కాకపోతే మేము ముందుండి దాన్ని కార్యక్రమాన్ని కొనసాగిస్తూ రావడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి అక్కడ నుండి 108 మట్టి కుండలో బోనాలను తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. నిత్యం కూడా మేము వచ్చి ఇక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. మేము ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటల వరకైనా ఇక్కడికి వచ్చి అమ్మవారికి శుద్ధి చేసుకొని ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి అంటే పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ఒకసారి మీరు మాకు పూజా కార్యక్రమాలు అంటే మంత్రాలు ఇట్లాంటివి అంటూ ఏమి ఉండవు. కాకపోతే మేము మా సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే మేము పంచపాండవుల వంశాన మేము జన్మించడం అనే మా పూర్వీకుల నుండి మాకు వస్తున్న ఇది. దానివల్ల మేము ఏంటంటే పంచపాండవులకు ఎక్కువగా మేము పూజలు చేస్తూ ఉంటాం. పాండవులు అంటేనే 5గురు. 5గురులో పెద్దవాడు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీళ్ళు 5గురిని పంచపాండవులు అంటాం. వాళ్ళకి ఆడబిడ్డ అయినటువంటి లక్ష్మీదేవి ఎవరైతే ఉన్నారో ఆ లక్ష్మీదేవరని కూడా మేము ఇలవేల్పుగా కొలిచే ఆచారం మాకున్నది. ఎందుకంటే మేము పాండవుల వంశం పుట్టినాం కాబట్టి ఈ విధంగా మా వంశాపారం కొనసాగుతూ వస్తున్నది. అదే విధంగా మేము పూజలు అనేవి చేస్తాం. మాకు ఎలాంటి మంత్రం అలాంటిది ఏముండదు. సో ఎట్లా చేస్తారు పూజలు? మాకు ఇక్కడ అమ్మవారికి బండారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. పసుపుతోనే మేము అమ్మవారికి పూజ చేస్తున్నాం. మేము మనసులో ఏదైతే సంకల్పం అమ్మకు మేము ఏది చేస్తామో అదే మనం ఆ పూజ విధానంలో చేసుకుంటూ వస్తాం. తర్వాత మాకు ఇది బండారుతోనే మేము దీన్ని పూజ అనేది చేస్తాం.
ఏదైనా కూడా మాకు ఇంతమంది భక్తులు వచ్చినా మాకు మంచి అయినా చెడైనా కూడా ఈ బండారుతోనే మాకు అమ్మవారు పాండవులు అనే వాళ్ళు మాకు అండగా ఉంటారనేది మాకు ఒక నమ్మకం. 100% కూడా మాకు జరుగుతుంది. తర్వాత చుట్టూ కూడా కాలభైరవుల విగ్రహాలు రక్ష కూడా ఉన్నది అని చెప్తుంటారు కదా. అవునండి. ఈ కిల్లాకి ఏంటంటే మనకు ఒక దేవాలయం నిర్మాణం చేస్తే ఆ దేవాలయంలో ఒక దానికి క్షేత్రపాలకుని పెట్టుకోవడం అనేది ప్రతిదీ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక మనం అమ్మవారి మహంకాళి టెంపుల్ కట్టినామనంటే అక్కడ పోతరాజును పెడతారు, వాళ్ళ తమ్ముడైనటువంటి పోతరాజును పెడతారు. ఆ పోతరాజును ఎందుకు పెడతారు అంటే కాపలాదారునిగా, క్షేత్రానికి కాపలాదారునిగా ఉంటాడు అనేది అది అట్లా జరుగుతూ వస్తున్నది మనకు పూర్వం నుండి. ఇది కూడా అంతేనండి. ఇప్పుడు ఈ కిల్లాకి ఏంటంటే ప్రత్యేకంగా అష్టభైరవులను పెట్టి ఈ కిల్లాని అష్టదిగ్బంధనం చేయబడి ఉంది. అట్లా 8 దర్వాజాలు ఉంటాయి, 8 మంది భైరవులు ఉంటారు. ఈ 8 మంది భైరవులతో అష్టదిగ్బంధనం చేయబడి ఉంటుంది. కిల్లా ఈ కాలభైరవుని ఆధీనంలో ఉంటుంది కాబట్టి అందుకోసమని ఇక్కడ కాలభైరవుడు విగ్రహాలే ఎక్కువగా మీకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదేంటంటే అమ్మవారు మైసమ్మ, తర్వాత అమ్మవారి వాహనాలు ఇవన్నీ. అమ్మవారు ఏదైతే ఆమె బయటికి వెళ్ళినప్పుడు ఆమె పోవడానికి ఏర్పాటు చేసుకున్న వాహనాలు, గుర్రాలు, ఏనుగులు, ఇవన్నీ కూడా అమ్మవారి వాహనాలు. ఇవేంటంటే పంచపాండవులు. మనకి పాండవులలో మేము పాండవులను మొక్కుతున్నామని చెప్పాం కదా, అందులో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, పంచ పాండవులు కూడా 5 పాండవులు. మేము ఏది చేసినా కూడా 5 రంగుల ముగ్గులతోని మేము పట్నాలు వేయడం అనేది మా ఆచారం, మా సంస్కృతి. 5 రంగులు అనంటే పచ్చతో చేసిన తంగేడు ఆకుతో చేసిన పచ్చని తయారు చేసి దాన్ని ఒక ఆరబెట్టి దాన్ని మంచిగా దంచుకొని పౌడర్లా వేసుకొని బండారు, ఈ బండారుతో పాటు దీంట్లో సున్నం అనేది మనకు అంటే మా బయట వేరే సున్నం వేరు, మనకి కిల్లీలో వేసుకునే సున్నం ఉంటుంది కదా, దాన్ని కలుపుకొని ఒక చంద్రాం అనేది ఒక కలర్ వస్తుంది, మెరూన్ కలర్లో వస్తుంది. ఆ చంద్రాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ముందుగా కింద వేసుకొని ఆ తర్వాత దాని మీద ఈ పంచరంగుల ముగ్గులను వేసి ఒక పట్నం అనేది ఏర్పాటు చేసుకుంటాం. ఆ పట్నమే మాకు ఎంతో పవిత్రమైనది. దాని నుండే మనకు దేవునికి, భగవంతునికి మీకు నివేదన అనేది చేస్తామండి. ఈ కిల్లాని సంరక్షించడం కోసం ఎవరైతే ఇక్కడ కాపలాదారులుగా ఉండేవాళ్ళో వాళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఒక కిల్లాకి కానీ మన ఒక కోటకి నిర్మాణం చేసుకున్నా కూడా దానికి ఒక కాపల మనకు శక్తి అనేది ఉండాలి కాబట్టి అమ్మవారి ఆ శక్తి స్వరూపిణి కాబట్టి అమ్మని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ అమ్మవారు ఏంటంటే అమ్మవారి ఒక చేతిలో చిప్ప, ఒక చేతిలో కత్తి పట్టుకొని అమ్మ ఈ కిల్లాని రక్షణ చేస్తున్నట్టుగా ఉండే విధంగా ఈ అమ్మవారిని చెక్కడం జరిగింది, ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ అమ్మవారికే పూజలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ అమ్మవారికి మేము ప్రతి రోజు కూడా వచ్చినప్పుడు కూడా నిత్యం కూడా బండారుతోనే అమ్మకి ఇట్లా బండారుతోనే అమ్మని అలంకరణ చేసుకొని ఈ వచ్చిన వాళ్ళకే ఈ బండారుని తీసి వచ్చిన భక్తులకే మేము బొట్టుగా మేము పెట్టడం జరుగుతుంది. నాకు కూడా పెట్టండి తప్పకుండా. అమ్మవారి పాదాల దగ్గర ఉన్న బొట్టు ఏదైతే ఉన్నదో అది మేము ఎవరైతే ఎంతమంది భక్తులు వస్తే కూడా వాళ్ళందరికీ ఇదే బండారుగా మేము పెట్టడం జరుగుతుంది. ఇదే మాకు రక్ష. ప్రతిరోజు వస్తుంటారా భక్తులు, లేదంటే మీరు ఇప్పుడు విశేషమైన పూజలు ఉన్నాయి కదా 3 రోజులు, అప్పుడే వస్తారా? ఎక్కువ రెగ్యులర్గా వస్తుంటారా? రోజు వస్తుంటారా? నిత్యము భక్తుల రాక అనేది కంపల్సరీ ఉంటుంది. కాకపోతే బుధ, గురు, ఆదివారాల్లో మాత్రం కొంత మొక్కుబడులు అంటే మనకు బలులిచ్చే ఆచారం కాబట్టి మైసమ్మ దేవత అనగానే కొంత ఇలాంటి ఆచారం ఉంటుంది కాబట్టి వామాచారం అంటారు, బలుల ఆచారాన్ని వామాచారం అంటారు. ఈ వామాచారాన్ని కొనసాగిస్తూ ఉంటాం కాబట్టి బుధ, గురు, ఆదివారాల్లో ఎక్కువ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కుబడులు చేసుకొని కింది ప్రాంతంలో ఏదైతే మనకి జీడికోట ప్రాంతము ఇదంతా మనకు అటవీ ప్రాంతం ఉందో అక్కడ సామూహికంగా భోజనాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతోని ఇక్కడే సాయంత్రం వరకు గడిపి వెళ్ళడం అనేది జరుగుతుంది. చాలా ధన్యవాదాలు. చాలా అద్భుతంగా అమ్మవారి మహిమల గురించి, అమ్మవారి గురించి, పంచ పాండవుల గురించి చాలా చక్కగా చెప్పారు. చూశారు కదా. సో ఈ గాంధారి కిలలో ఈ విధమైనటువంటి అంటే పూర్తిగా కూడా ఒక ఆధ్యాత్మికమైనది, ఒక కిల పర్యాటకంతో పాటు ఆధ్యాత్మికం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. పూజారి గారు, మనం ఇక్కడ పోతురాజు గారి దగ్గర ఉండే కొరడా కూడా చూస్తున్నాం. ఏంటది? ఇది పోతురాజు కొరడా కాదండి, దీనిని మేము అలుగుదాడు అంటామండి. అలుగుదాడు. ఓకే. దీనికి ప్రత్యేకత ఉంటుంది. పోతురాజు దగ్గర ఉండేదేమో ఇరగోల అంటారు. అది వీరపుత్రులు వాడేదాన్ని ఈరగోల అంటారు. వాళ్ళ కాపలాదారులు వాళ్ళ చేతిలో ఒక ఆయుధం లాంటిది, దాన్ని వాడడానికి దాన్ని ఈరగోల అంటారు. ఇదేంటంటే ఇది భగవంతుని స్వరూపంగా భావిస్తామండి. ఇది పంచపాండవులలో మాకు పాండవులైనటువంటి
వాళ్ళ ఆయుధంగా మేము భావిస్తాం. దీన్ని అలుగుదాడ అంటారు. అలుగుదాడు. ఈ అలుగుదాడికి ఏంటంటే 6 పాయలతో దీన్ని అల్లకం అనేది ఉంటుంది. దీన్ని పవిత్రంగా వేయడం జరుగుతుంది. మేము ఒక అలుగుదాడ వేయాలనంటే ఒక దేవుని చేసే సందర్భం కావచ్చు, మేము మా ఇంట్లో దేవుని కొలిసే సందర్భాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ అలుగుదాడ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఆ రోజు శుద్ధిగా పొద్దున్నే ఉదయాన్నే స్నానాలు చేసుకొని దేవునికి పూజ చేసుకొని దీనిని ప్రత్యేకంగా మనం ఒక నిత్యతో ఉండి దీన్ని అల్లుకోవడం జరుగుతుంది. 6 పాయలతో దీన్ని అల్లకం ఉంటుంది. దీన్ని అలుగుదాడ అంటారు. ఈరగోల అంటే ఏంటంటే ఇదండి, దీనిని ఈరగోల అంటారు. ఇది ఓన్లీ 3 పాయలతోనే వస్తుంది. 3 పాయలతోనే వస్తుంది. దీంట్లో 3 పాయలు ఉంటాయి, దీంట్లో 6 ఉంటాయి. ఈరగోలకి అలుగుదాడికి తేడా ఇదండి. ఇది వీరులు మాత్రమే, అంటే మన కాపలాదారులు, మనకు కాపలా చేసేవాళ్ళు పోతరాజులు కావచ్చు, ఇప్పుడు ఇట్లా వాళ్ళ దగ్గర మాత్రమే ఇది ఉంటుంది. దానికి తేడా ఉంటుంది. ఇది ఏందనంటే శత్రువులని తరిమి కొట్టడానికి, వచ్చిన దానిని తరిమి కొట్టడానికి మాత్రమే దీనిని వాడతారు. ఇదేంటంటే మేము భగవంతుని స్వరూపంగా వాడతాం దీన్ని. ఏదైతే ఇప్పుడు భీముడు కావచ్చు, ధర్మరాజు కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో మన చిన్నయ్య పెద్దయ్య అని మేము కొలుసుకుంటాం కదా, వాళ్ళలో మాకేంటంటే ఇది ఏ దేవుడైతే ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకు నిశాన్గా దీన్ని వాడడం జరుగుతుంది. అందుకోసమనే దీన్ని అలుగుదాడు అంటాం, దీన్ని ఇరవోలు అంటాం. ఇది అమ్మవారికి వాళ్ళ తమ్ముడైన పోతురాజు పట్టుకుంటాడు. ఇది పాండవులలో ఒకరైన పాండవులందరికీ మాకు వాళ్ళ అనుషగా మేము దీన్ని వాడుతూ ఉంటాం. మాకున్న శివసారులకు మాత్రమే ఈ అలుగుదాడని చేతిలో ఉంటుంది. ఎవరు పడితే వారు దాన్ని ముట్టుకోరు. ఈరగోలను ఎవరైనా పట్టుకోవచ్చు. ఎందుకంటే ఖాళీ మనకు ఒక రక్షణ కోసం ఆటపాటకు ఒక సంస్కృతి ప్రారంగా కూడా దీన్ని పట్టుకొని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు బోనాల్లో చూస్తూ ఉంటారు. వీరగోళలు వేసుకొని పోతురాజు వేషాలు వేసుకొని ఇలాంటివి పట్టుకొని ఆడుతూ ఉంటారు. కానీ ఇది ఆ విధంగా యూజ్ చేయమండి. దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. దీన్ని ఎవరిని కూడా ముట్టుకోరు. ఒక శివసారి మాత్రమే దీన్ని ముట్టుకుంటారు. ఎందుకంటే ఆ దేవుడు వచ్చే వాళ్ళు మాత్రమే దీన్ని పట్టుకోవడం అనేది ఆనవాయితీ. దీన్ని ముట్టప్పుడు ఎవరు ముట్టుకోమండి. దీనికి ఉన్న ప్రత్యేకత ఇది. ప్రత్యేకంగా ఇది జనుము అనే ఒక చెట్టు నుండి తీసుకున్నటువంటి ఒక జనుము, జీలుగు ఇవన్నీ ఉంటాయి కదా. జనుము అంటే మనకు ఒక అడవిలో దొరికే ఒక రకమైన గడ్డి లాంటిది. అది మనకి ఇప్పుడు పొలాల్లో కూడా వేస్తుంది. అది దానితో చేసింది మాత్రమే. ఇది ప్రత్యేకంగా దానితో చేస్తారు. అందుకోసమే దీన్ని అలుగుదాడ అంటారు. రైట్. ఇక్కడ అమ్మవారి దగ్గర మనం పూజలు చేసుకున్నాం. ఆ తర్వాత ఇది 3వ ద్వారం అని అంటారు. ముఖ్యంగా ప్రధాన ద్వారం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఈ పెద్ద ద్వారం నుంచి మనం అటు వెళ్తున్నాం. ఇంకా కూడా ఖిలా చూడడానికి చాలా ప్రదేశాలు కూడా ఉన్నాయి. రాజుగారు, మా యొక్క కొర్రలు, సామలు, మనం ఏదైతే సిరిధాన్యాలు చెప్పామో ఆ సిరిధాన్యాల పంట వచ్చిన తర్వాత మా మహిళలు ఈ చిరుధాన్యాలను ఇక్కడే వాటిలను కానీ దంచి ఎక్కడ కూడా అపవిత్రం కాకుండా పంట నుండి నేరుగా చేను నుండి నేరుగా ఇక్కడికే ఆ యొక్క కుంచం అని తీస్తాం. కుంచము అంటే దేవుని కొంచెం తీస్తాం అంటాం. చూసినాం. ఆ కుంచము మొదటిదిగా మైసవ తల్లికే మనము ఇక్కడ సమర్పించుకొని తందుకు డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇక్కడ దంచేసి ఆ పుట్టు పోయిన తర్వాత వాటితో నైవేద్యం వండుతారు. నైవేద్యం అది వడ్లు అయ్యేది ఉంటేనేమో బియ్యం నైవేద్యం, గోధుమ మన జొన్నలు అయితేనేమో రొట్టె, అలాగే పెసర్లు అయినాయి అనుకో ఆ పెసర్లతో పాటు గారెలు కూడా నైవేద్యంగా ఇక్కడే మేము డైరెక్ట్గా దంచి ఇక్కడనే వంట. సో ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇప్పటికి కూడా అలాగనే అక్కడ పొయ్యి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాతనే ఈ యొక్క దేవతలకు నైవేద్యానికి అప్పటికి మా పూజారులు ఆ శుద్ధి కార్యక్రమం కంప్లీట్ చేసే లోపల మా మహిళలందరూ ఈ వంటలన్నీ సిద్ధం చేస్తారు. సో తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కొన్ని ఈటలు, చిన్న చిన్న బాణాలు కూడా మనకు కనిపిస్తుంది కదా. బాణాలేనా? బాణాలు ఏంటది చరిత్ర అంటే ఇక్కడ భీముడు ఉన్న కాడ తప్పకుండా బాణాలకు సంబంధించిన ఈటలు, అక్కడ శూలాలు 3 ఉన్నాయి కదా, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మేము ఏదైతే చెక్క బొమ్మలను, గదాలను మేము దేవుళ్ళగా భీమన్న పంచపాండవులుగా కొలుస్తూ ఉంటామో వాళ్ళు వాడినటువంటి ఈ శూలాలను కావచ్చు, లేకపోతే ఈ బాణాలను కావచ్చు, ఆయుధాలను మేము అవిటిని కూడా మా యొక్క దేవుళ్ళగానే కొలుస్తూ ఉంటాం. ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి చూడండి అటు. ఇవి పూర్తి స్థాయిలో తలుపులు కూడా ఉండే. దీంట్లో ఏనుగులు కూడా దీని నుంచి వచ్చే విశాలమైన ద్వారం ఇది. అవునండి. కాలక్రమేణా ఆ యొక్క తలుపులను రాను అంటే ఒక దొంగలు, చోరులు ఎత్తుకుపోయిన సందర్భం జరిగింది. తర్వాత మనం ఇక్కడ నుంచి ఎటు వెళ్తున్నాం? ఇప్పుడు మనము నాగశేషుడు అని
ఏకశిలా శాసనం ఉంటుంది, అట్లనే ఆంజనేయుని విగ్రహాలు ఈ ఉంటాయి. అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత ఇక అన్ని కూడా దేవి దేవతామూర్తులు ప్లస్ అట్లనే శిలాశాసనాలు. అందుకే నేను అక్కడ వరకు ఆ షూస్ వేసుకొని వదిలేసి ఇక్కడ నుంచి మనం ఇంకా అట్లా కంటిన్యూ చేయొద్దు అనే ఉద్దేశంతో అక్కడ వదిలేసి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కొన్ని ఏంటిది సైనికులను అలర్ట్ చేసేందుకున్నటువంటి నగార గుండుకు పోయేటప్పుడు కూడా ఇక్కడ ఈ యొక్క ఆంజనేయ స్వామి అంటే బలాసురుడు, అంటే ప్రతిదానికి యుద్ధంలో సిద్ధంగా ఉండే వ్యక్తి కాబట్టి అటు వెళ్ళేటప్పుడు కూడా ఎంత మైసమ్మకు మొక్కినా ఇక్కడ ఈయన ధైర్యం కూడా తీసుకొని నగార కొట్టడానికి, సైనికులను అలర్ట్ చేయడానికి కోసం పోయే ద్వారము ఇక్కడ ఉన్నది. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, ఇరుకైన దారులు, సొంత రక్షణ కంటే ముందే ప్రకృతి ఇక్కడ గస్తీ కాస్తుంది. ఈ కోటను నిర్మించింది మనిషే కావచ్చు, కానీ కాపాడింది మాత్రం ప్రకృతి.